మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గుర్తు తెలియని కేటుగాళ్లు చిరంజీవి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయంపై చిరంజీవి సిపి సజ్జనార్ కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి కోరారు. డీప్ ఫేక్ వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గుర్తు తెలియని కేటుగాళ్లు చిరంజీవి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయంపై చిరంజీవి సిపి సజ్జనార్ కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. డీప్ ఫేక్ వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోందని చెప్పాలి. గుర్తు తెలియని కేటుగాళ్లు చిరంజీవి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలను అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, ఏదైతే ప్రస్తుతం వ్యక్తిగత హక్కులను కాపాడుకునేందుకైతే సినీతారాలందరూ కూడా అడుగులేస్తారంటే మనం చెప్పుకోవచ్చు. రీసెంట్ గా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరైతే మనం గౌరవప్రదంగా చెప్పుకుంటామో పద్మభూషణ్ చిరంజీవి గారిని, ఆయన అయితే ఏదైతే సిటీ సివిల్ కోర్టు అనేది హాజరవడం జరిగింది. అక్కడ ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఏఐ మరియు అలాగే వాయిస్ సింథసిస్ వాడి అనేది తనకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్ని కూడా మార్క్ చేస్తున్నారు. అలాగే డీప్ ఫేక్ కూడా చేస్తానంటూ కూడా ఆయన అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది. దానిలో భాగంగా ఒకవైపు చిరంజీవి వైపు వాదనలు కూడా కోర్టు అయిన తర్వాత కోర్టు ఆయన వైపే తీర్పిచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో కానీ అన్ని చోట్ల కూడా సోషల్ మీడియా వేదికగా అన్ని చోట్ల కూడా ఆయనకు సంబంధించిన వాయిస్ కానీ ఆయన ఫోటోలు కానీ ఆయన వీడియోలు కానీ ఆయనకు సంబంధించిన డాన్స్ చేసిన వీడియోలు కానీ అన్ని కూడా ప్రస్తుతం డీప్ ఫేక్ అలాగే మార్ఫ్ అనేది చేసి రకరకాల మీమ్స్ కానీ లేకపోతే రకరకాల ట్రోల్స్ అనేది క్రియేట్ చేయడం కూడా వాడుతున్నారని, దానివల్ల వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకున్న గౌరవం ఏదైతే ఉందో అదంతా కూడా పడిపోతుంది అన్న కోణంలో వాళ్ళతో ప్రస్తుతం అలాగే చిరంజీవితో పాటు నాగార్జున కానీ బాలకృష్ణ కానీ అందరూ కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్న సిపి సజ్జనార్ గారిని కలిసినప్పుడు కూడా దీనికి సంబంధించి ప్రస్తావన వచ్చి ఆయన కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ అప్పటికే సిపి సజ్జనార్ కానీ లేకపోతే డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ ఆల్రెడీ ఇదైతే సోషల్ మీడియాకు సంబంధించి అన్ని రకాల ఎవరైతే అసభ్యకర వీడియోలు లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దృష్టి సారించారు ప్రస్తుతం. అలాగే ప్రస్తుతం సినీతారాలు కూడా అటువైపు అడిగేయడంతోనైతే దీని మీద మరింత దృష్టి పెంచారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ప్రస్తుతం దీనికి సంబంధించిన 30 మందిని దాదాపుగా ట్విట్టర్ వేదిక కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వేదిక కానీ ఉన్న 30 మందిని అయితే ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 30 మంది కూడా చిరంజీవి గారనే కాదు, నాగార్జున గారు అలాగే బాలీవుడ్ లో కూడా చూసుకున్నట్లయితే బాలీవుడ్ అనే కాదు కోలీవుడ్ లో కూడా రకరకాల అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన అందరూ సెలబ్రిటీస్ కూడా ఒక్కొక్కరిగా కూడా వెళ్ళి కోర్టును ఆశ్రయిస్తున్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ వాళ్ళ వాయిస్లు కానీ
అన్ని కూడా ఏఐ సహాయంతో అయితే మార్క్ చేయడం, ఇలా డీప్ ఫేక్ వీడియోలు చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా వాళ్ళకున్న ఏదైతే గౌరవం అనేది ఉంటుందో సమాజంలో దాని మీద ఒక మచ్చబడే అవకాశం కూడా ఉంది అంటూ అయితే వాళ్ళు వారిస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఎవరు ఇంకా ఎందుకు చేస్తారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది. ఒకవైపు ఏఐ వాడి మార్ఫింగ్ చేస్తుంది, ఇంకొక వైపు వాయిస్ సింథసిస్ అనేది వాడి వాళ్ళ వాయిస్ కూడా తీసుకొని కూడా చేస్తూ వస్తున్నారు. వీటన్నిటికి కూడా మేజర్ గా ఇప్పుడున్న కాలంలో దాదాపుగా ఈ ఇయర్ స్టార్ట్ నుంచి అయితే ఏఐ ఒక తారా స్థాయిలో ఉంది. ప్రతి ఒక్క దానికి కూడా ఏఐ వాడడం, ఇప్పుడు న్యూస్ కానీ దేనికి కూడా ఏఐ వాడడం బాగా అలవాటైపోయింది. అట్లాంటి ఈ పరిస్థితిలో అంటే ఒకవైపు పాజిటివ్ గా వాడుతుంటే ఇంకొక వైపు నెగిటివ్ గా కూడా వాడుతూ వస్తున్నారు. పాజిటివ్ గా వాడితే ఒక కానీ నెగిటివ్ గా వాడే పరిస్థితిలోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇలా నెగిటివ్ గా వాడి ఏదైతే వాళ్ళకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో అన్ని కూడా చేశారో అవన్నీ కూడా డిలీట్ చేయించి వాటి మీద పడ్డ ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ అన్ని కూడా డిలీట్ చేయించే పనిలో అయితే ప్రస్తుతం పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సుచిత, అయితే ఇప్పుడు నుంచి ఎవరైతే సినీ తారల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లేదా వాయిస్ మార్ఫింగ్ చేసి వారి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన వారిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది? ఎస్ వైష్ణవి, అయితే ఏదైతే మొన్న సిపి సజ్జనార్ గారు కానీ డీజీపీ శివరెడ్డి గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా చిన్నపిల్లలతో కానీ లేకపోతే ఇలాంటి డీప్ ఏఐ వాడి ఫేక్ వీడియోలు చేయడం కానీ ఇలాంటివి చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆల్రెడీ సిపి సజ్జనార్ గారు. ట్విట్టర్ వేదిక కూడా ఆల్రెడీ యూట్యూబ్ లో ఏదైతే చిన్నపిల్లల్ని వాడి అసభ్యకర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ వీడియోలు పెట్టిన వాళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు 2 యూట్యూబ్ ఛానల్ కూడా. అలాగే ఎవరైతే ఇంకా ఇప్పుడు చిరంజీవి గారు కానీ నాగార్జున గారు ఎవరైతే ఇప్పుడు కోర్టును ఆశ్రయించారో వాళ్ళందరికీ సంబంధించిన ఫోటోలు వీడియోలు పెట్టి పోస్టులు పెట్టిన వాళ్ళు ఇన్ కేసు అంటే వాళ్ళు పెట్టకపోయినా వేరే వాళ్ళు పెట్టిన దాన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళ ఇలా రకరకాల అందరినీ కూడా ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకోబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే మేజర్గా ఫస్ట్ టైం ఇవన్నీ చేసిన వాళ్ళకైతే కౌన్సిలింగ్ అనే వరకు అయితే వస్తుంది. దాని తర్వాత కౌన్సిలింగ్ రెండోసారి కావాలని రిపీట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కటకటాల వెనకే వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక పద్మభూషణ్ అందుకున్న గౌరవప్రదమైన అంటే సమాజంలో ఒక గౌరవప్రదమైన పొజిషన్ లో బతుకుతున్న వ్యక్తికి ఈ రకమైన డీప్ ఫేక్ వీడియోలు కానీ లేకపోతే వాయిస్ సింథసిస్ కానీ ఏఐ మార్ఫింగ్ అన్ని కూడా చేయడం వల్ల ఆయనకు సంబంధించిన ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం, ఆయనకు సంబంధించిన గౌరవం అనేది సమాజంలో ఒక మచ్చబడుతుంది. అలాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు తప్పకుండా పోలీస్ శాఖ అలాగే కోర్టు అనేది దీని మీద గట్టిగా కూర్చుంది. అంటే ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గట్టిగా పట్టుకొని వాళ్ళకి సంబంధించి ఎవరైతే చేస్తుంటే మేజర్ గా ఏ ఐపీ అడ్రస్ కి సంబంధించి ఆ వీడియో అనేది పోస్ట్ అయింది, ఏ పేజ్ నుంచి పోస్ట్ అయింది, దానికి సంబంధించిన ఓనర్ ఎవరు అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని అయితే వాళ్ళకి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే కౌన్సిలింగ్ అనేది ఇచ్చి వదిలేబోతున్నారు. ఇంకొకసారి చేయొద్దంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కావాలని రెండోసారి కూడా రిపీట్ చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత.